ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. మరి 2026 అందరికీ కూడా ముందర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం అందరికీ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు కలగాలని చెప్పి కోరుకుంటూ మనం 2026 జనవరి రిజల్ట్ ఎలా ఉంటుంది, ఏ రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దాంట్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. తద్వారా మన రాశి ఫలాలు తెలుసుకుంటూ చేయవలసినటువంటి సులభమైన పరిహారములు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం. ఇక అనుకూలంగా లేదు అనుకోండి, జాగ్రత్తలు తీసుకుంటాం. చాలా అనుకూలంగా ఉంది అనుకోండి, వేగవంత ముఖ్యమైన నిర్ణయాల ద్వారా సత్ఫలితాలను మనం పొందుతాం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే విరివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. అసలే ధనుర్మాసం, విష్ణు యొక్క ఆరాధన మనం ఎక్కువగా చేయాలి ఈ మాసం. తద్వారా మనకి విజయ పరంపర ఏర్పడుతుంది అన్నారు. ఈ ధనుర్మాసం కూడా మేషరాశి నుంచి 9వ రాశిలో రవి ప్రవేశించిన తర్వాత ఈ నెల్లాళ్ళు ధనుర్మాసం ఏర్పడుతుంది. ధనుర్రాశిలో సూర్యోదయం జరుగుతుంది మనకి ఈ నెల్లాళ్ళు. తర్వాత మళ్ళా మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు. అది మకర సంక్రమణము అన్నారు. కొంచేత ఈ 9వ స్థానం అంటే మనకి చాలా అత్యద్భుతమైనటువంటి స్థానం 9వది. అంటే పూర్వజన్మలో మనం ఎవరు, ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ 9వ స్థానం ద్వారా తెలుస్తాయట. చేత విష్ణువుని ఆరాధిద్దాం. మన రాశి ఫలితాల ముందర మనం తెలుసుకుని పరిహారాలు చేద్దాం. మిథున రాశి ఈ 2026 మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాదుల్లో ఆదాయాభివృద్ధి ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు తగ్గుతాయి. మరి జన్మంలోనే గురుడున్నాడు, ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల సమస్యలు తగ్గుముఖం పడతాయి. తద్వారా మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, మీ ఆలోచన కరెక్ట్గా ఉంటుంది, మీరు చేసేటువంటి నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి, మీ యొక్క విధి విధానాలు నలుగురు సపోర్ట్ చేసేటట్లుగా ఉంటాయి. సమస్యలు ఉంటాయి, ఎంత ఆదాయం వచ్చినా అంతా వ్యయం జరిగిపోతూ ఉంటుంది. ఎంచేత జన్మంలోనే గురుడు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికంగా సంతానపరమైన వ్యయం రాజకీయ నాయకులు కూడా పెద్దగా గుర్తించారు. వృత్తుల పరంగా చూస్తే కాస్త ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఐటీ రంగం, షేర్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ అన్నట్లుగా మొట్టమొదటి 15 రోజులు చాలా అత్యద్భుతంగా ఉంటుంది. తర్వాత 15 రోజుల్లో కూడా నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకుని క్రయ విక్రయాదులు మీకు ఫిబ్రవరి 20 తర్వాత అనుకూలించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అగ్రిమెంట్స్ చేసుకోవడం కానీ, ఒప్పందాలు చేసుకోవడం కానీ చేసేటువంటి పరిస్థితి కూడా జనవరి నెల కనబడుతోంది. శుభరూపమైనటువంటి వ్యయం ఎక్కువగా జరుగుతుంది. అంటే వివాహాది ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. క్రయ విక్రయాదులు, భవనం, స్థలం కొనుక్కోవడం, ఫ్లాట్ కొనుక్కోవడం, ఇటువంటి కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతోంది. గత 4 నెలల కంటే 2026 జనవరి నెల ఈ మిథున రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 5, 6 వాడండి. రంగుల్లో గ్రీన్ కలర్, లైట్ బ్లూ కలర్ వాడండి. మరి ఆరాధనలో ఎవరిని చేయాలంటే దక్షిణామూర్తిని ఆరాధించాలి. మరి దానాల్లో శనగలు దానం చేయాలి. గురువారం నాడు శనగల్ని దానం చేయడం, ఈ శనగపిండితో తయారు చేయబడినటువంటి వస్తువుల్ని నలుగురికి పంచిపెట్టడం, మిఠాయి, మైసూర్ పాకు ఇటువంటివి తీపి పదార్థములు పంచిపెట్టడం, తద్వారా విజయం సాధించగలుగుతారు. పూర్వకాలంలో ఈ గురుబలం తక్కువైనప్పుడు బూర్లు వండి పంచిపెట్టేవారట. అంచేత
బూర్లు వండగలిగితే బూర్లు వండి పంచిపెట్టడం కూడా చాలా మంచిది అన్నారు. ఈ విధంగా చేయండి, విజయం సాధించగలుగుతారు. స్వస్తి. ఈ కర్కాటక రాశి వారికి 2026 జనవరి నెల అత్యద్భుతమైనటువంటి యోగం ఉంటుందన్నారు. ఏ విధంగా అంటే ధనుర్రాశిలో చాలా గ్రహాలున్నాయి. కుజుడు, బుధుడు, శుక్రుడు ఇలా గ్రహాలన్నీ కూడా ధనుర్రాశిలో ఉన్నాయి. రవి కూడా ధనుర్రాశిలో ఉన్నాడండి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, శుభ పరంపర ఉంటుంది, శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి, రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉంటుంది, వృత్తులు చేసేటువంటి వారు, కళారంగం వారు, న్యాయవాదులు, వైద్యులు, చేతి వృత్తి పనివారు, కార్మికులకి ఇటువంటి వారందరికీ కూడా మొట్టమొదటి 15 రోజులు చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. వ్యాపారాత్మకంగా కూడా అంటే అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి గత 4 నెలల కంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నది. మీరు తలిచినటువంటి పనులన్నీ సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఈ వ్యాపారాల్లో కూడా గృహోపకరణములు, షేర్స్, ఐటీ రంగం వారికి కూడా చాలా అనుకూలంగా ఉన్నది. రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నది. శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల గురించి చర్చించుకోవడం, క్రయ విక్రయాదులు కాస్త అనుకూలించడం, ఈ 2026 జనవరి నెల ఈ కర్కాటక రాశి వారికి అత్యంత యోగదాయకంగా ఈ జనవరి నెల కనబడుతోంది. మరి సంఖ్యల్లో 2, 4, 7 సంఖ్యలు వాడండి. రంగుల్లో ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్ ఎక్కువగా వాడండి. మరి ఆరాధన ఎవరిని చేయాలి అంటే దక్షిణామూర్తిని చేయాలి, లేదా దత్త చరిత్ర పారాయణ చేయండి. ఓం దత్తాత్రేయాయ నమః అనుకోండి. దత్తుడి యొక్క చరిత్ర, దక్షిణామూర్తి యొక్క స్తోత్రం ఎంతో అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. గురువారం నియమం పెట్టుకోండి. గురువారం నాడు ఆవు నేతితో దీపం పెట్టండి, చాలా దోషాలు తొలుగుతాయి. రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి, మరి కాస్త దోషాలు తొలుగుతాయి. అందుచేత గురుగ్రహం యొక్క బలం ద్వారా మీరు అన్ని విషయాలు కూడా ఈ కర్కాటక రాశి వారు సాధించగలుగుతారు. దక్షిణామూర్తిని వదలకండి, ఆయన స్తోత్రం రోజు వినండి, విజయం సాధించండి. కుంభరాశి 2026 జనవరి నెల కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగాలు కనబడుతున్నాయి. ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్, క్రయ విక్రయాదులు, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉన్నాయి. ఇంచేత పంచమ స్థానంలో గురుడు. మరి మొట్టమొదటి 15 రోజులు చాలా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. జనవరి నెల మకర రాశిలోకి వచ్చిన తర్వాత రవి, కొన్ని గ్రహాలు ఏ స్థాన సంచారం కానీ మిగిలినటువంటివన్నీ కూడా ఏకాదశ స్థాన సంచారం వల్ల విజయ పరంపర అన్నది తప్పనిసరిగా మీకు కలుగుతుంది. అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్, ఆర్థిక పరమైన సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి, పాత బకాయిలు వసూలవుతాయి, మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాదుల్లో ఆర్థిక పుష్టి అనేది ఏర్పడుతుంది. అంటే ఆర్థికంగా కాస్త పుంజుకుంటారు, రుణ బాధలు తగ్గుతాయి, ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి, విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి, రాజకీయ నాయకులకు కూడా రండి అని ఆహ్వానాలు అందుకుంటారు, వృత్తుల వారికి కూడా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చేతి వృత్తి పనివారు, సంచార వృత్తులు చేసేవారికి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంకా వ్యాపారాత్మకంగా చూస్తే మరి మొట్టమొదటి 15 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మరి గ్రహాలన్నీ కూడా లాభస్థాన స్థితి వలన జనవరి 15 వరకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంచేత జనవరి 15 నుండి నెలాఖరు వరకు ఈ రాశి వారు ఎక్కువగా సూర్య ఆరాధన చెయ్యండి. ఆరోగ్యం మెరుగవుతుంది, ఆర్థిక పుష్టి ఉంటుంది, ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి, శని భగవానుడిని పూజించండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి,
శనివారం నవగ్రహాల చుట్టూ తిరిగి శని భగవానుడికి తైలాభిషేకం చేసి ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్ చేయండి. తప్పకుండా అన్నింటా విజయాన్ని మీరు సాధించగలుగుతారు. స్వస్తి.